గుమగుమలాడే పకోడీ స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్ అండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇలా ప్రిపేర్ చేయండి మీరు కూడా. నేను చెప్పిన కరెక్ట్ కొలతలతో చెప్పానండి. ఏమన్నా కానీ ఇలా పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసి నిమ్మకాయ సాల్ట్ పిండాను, వాటి మీద సాల్ట్ కూడా జల్లాను. చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగున్నాయి. దీనికైతే 4 ఉల్లిపాయలు తీసుకుని సన్నగా చీరికెల్లా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 4 ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి మన కారానికి టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి. నీట్గా కడిగి ఇలా సన్నగా తరగాలి ఫ్రెండ్స్. చీరికలు చేసి సన్నగా తరిగితే పకోడీల్లో అక్కడక్కడ పంటికి తగులుతూ బాగుంటాయి. మొత్తం అన్నీ కూడా సన్నగా తరగాలి. పిండి తక్కువ, అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకోవాలి. అలా అయితే గ్యాస్ పట్టదు ఫ్రెండ్స్. చాలామంది పకోడీ గ్యాస్ అంటారు, కానీ ఈ మెజర్మెంట్లో చేస్తే అసలు గ్యాస్ అన్నదే ఉండదు. ఈజీగా డైజెషన్ అవుద్ది. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్. 1 కప్పు ఉల్లిపాయ, 1 కప్పు పచ్చిశనగపిండి వేసాను నేను. 1 కప్పు పచ్చిశనగపిండికి 4 పెద్ద పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా తీసుకుంటే అసలు గ్యాస్ అన్నది ఫామ్ అవ్వదు, ఈజీగా డైజెషన్ అవుద్ది. ఉల్లి పకోడీ చాలా అంటే చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూస్తేనే కానీ అర్థం కాదు, కాబట్టి పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. పూర్తిగా చూసి ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి, నాకైతే చెప్పండి మళ్ళీ. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ పకోడీ అయితే ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయి. ఆల్రెడీ మీకు అందరికీ తెలిసినయే, నేను కొత్తగా చెప్పేది ఏమీ కాదు. నాకు ఇక్కడే స్టవ్ దగ్గరే చేసుకోవడం అన్నీ అలవాటు, అందుకని ఇక్కడే చేసేసుకుంటూ ఉంటాను అనమాట. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం తరుగు అందుట్లో వేసేసుకోవాలి. ఒక బౌల్లో గిన్నెలో తీసుకోవాలి. దీనికైతే 1 కప్పు పచ్చిశనగపిండి తీసుకున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా 2 స్పూన్లంతా వరిపిండి తీసుకున్నాను. లోపల సాఫ్ట్గా, బయటికి క్రిస్పీగా ఉంటాయి. కరివేపాకు ఇలా కట్ చేసి వేసుకోవాలి. సన్నగా కట్ చేసి వేసుకుంటే చక్కగా అందుట్లో కలిసిపోతాయి పకోడీలో. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా మొత్తం అంతా కూడా సన్నగా తరగాలి ఫ్రెండ్స్. దాంట్లోనే కొత్తిమీర, ఒక గుప్పుడు కొత్తిమీర తీసుకుని అది కూడా సన్నగా తరగాలి. సన్నగా ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇంకా నేను ఇవి ఉంటే పాలకూర, మెంతికూర ఇవి ఉన్న కాడ వేస్తాను ఫ్రెండ్స్. అవైతే ఈరోజు ఇంట్లో లేవు, అందుకని కరివేపాకు, కొత్తిమీర అంతే వేస్తున్నాను నేను. పాలకూర వేసుకోవచ్చు, మెంతికూర కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. మన టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ పసుపు, ఇవన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మన పకోడీ పిండి ప్రిపేరింగ్ చేసుకోవాలి. ఉల్లి పకోడీ ఎక్కువ ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. అసలు పిండి పొడి పొడిలాడుతూ అక్కడ కొద్దిగా ఇక్కడ కొద్దిగా ఉన్నట్టు ఉంది. కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటే, ఒకసారి ఎక్కువ పోసినా ఉల్లిపాయల్లో తడి ఉంటుంది కాబట్టి ఎక్కువ అయిపోతాయి. చూసుకుంటూ పోసుకోవాలి. చూసుకుని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని కరెక్ట్గా కలుపుకోవాలి. నేను వేసిన పకోడీ అయితే లోపలైతే సాఫ్ట్గా ఉంటుంది, పైకేమో జ్యూసీ పైకేమో క్రిస్పీగా ఉంటుంది. పైకి క్రిస్పీగా ఉంటుంది, లోపల జ్యూసీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చూడాలి, ఉప్పు సరిపోయిందా లేదా అన్నది. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అందులో
ఇలా మెరుగ్గా ఉన్న కడాయి పెట్టుకుంటే ఆ కడాయిలో ఆయిల్ కొంచెం వెలుపుగా ఉన్న కడాయి పెట్టుకోండి. మరి ఉల్లిపాయ ముక్కలు కలిసినట్టు లేవని కొద్దిగా పిండి జల్లాను పైన. పిండి జల్లి మళ్ళీ బాగా ఒకసారి మిక్స్ చేసుకుని కొద్దిగా ఒక చిటికెడు వంట సోడా వేసుకోవాలి. ఇది టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. కొద్దిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక చిటికెడు వేసానంతే. ఒకసారి అది వేసాక మళ్ళీ వంట సోడా వేసాక మొత్తం అంతా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. నూనె కాగిందో లేదో చెక్ చేసుకుని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలి ఫ్రెండ్స్. నూనె కాగాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఒకసారి మాడిపోతాయి కాబట్టి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కరెక్ట్గా లోపల బయట కూడా ఏగుతాయి. పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. వీడియో అయితే క్లిప్స్ వేయకుండా చూడండి. పూర్తిగా చూస్తేనే కానీ అర్థమవుదు. లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ లైక్ మాకెంతో అమూల్యం. ఈ వీడియో మరి కొంతమందికి తీసుకెడుతుంది. మీరు లైక్ ఇస్తే ఈ వీడియో మరి కొంతమందికి వెళుతుంది. చాలామంది చూడడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. చూసిన వాళ్ళందరూ కూడా ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. ఎలా వచ్చిందో మళ్ళీ నాకు కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా స్మూత్గా తిరిగేసుకోవాలి. కలిగిపోకుండా స్మూత్గా తిరిగేసుకోవాలి ఫ్రెండ్స్. వీటిల్లో పచ్చిమిర్చి పకోడీలు నంచుకోవడానికి ఇలా చీరికలు పెట్టి, పచ్చిమిరపకాయలకి ఇలా చీరికలు పెట్టి అదే ఆయిల్లో పకోడీలతో పాటు వేసేసుకుని వేయించేసుకోవాలి. చీరికలు పెట్టకపోతే పేలుతాయి కాబట్టి ఇలా చీరికలు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా చీలితే పేలవు. మరి ముదురు రంగు రాకుండా తీసేసుకోవాలి పకోడీ. ముదురు రంగు వచ్చిందంటే పకోడీ కొద్దిగా మాడినట్టు ఉంటుంది. మాడితే ఫ్లేవర్ మారిపోతుంది. దాన్ని అస్సలు మారనివ్వకూడదు. కరెక్ట్గా ఈ కలర్ వచ్చేటప్పటికి తీసేసుకోవాలి. పచ్చిమిర్చి ఇంకా వేగాలి కాబట్టి పకోడీ అంతా తీసుకుని పక్కన ప్లేట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. పకోడీ అయితే ఉల్లి పకోడీ అయితే చాలా టేస్ట్గా ఉన్నాయి. అట్లా నంచుకోవడానికి పచ్చిమిర్చి చేస్తాను చూడండి, అవి ఇంకా టేస్ట్గా వచ్చినాయి. ఈరోజైతే ఘాట్లు పెట్టి వేయించేసుకుని అందులో ఉప్పు నిమ్మరసం పిండుకుంటే అసలు దాని టేస్ట్ చాలా బాగుంది. ఇవి కూడా వేగిపోయినాయి. ఇలా ఓ ప్లేట్లో వేసి వాటి మీద ఉప్పు జల్లి వేడివేడిగా ఉన్నప్పుడైతే ఉప్పు లోపలికి పీల్చుకుంటుంది. ఇలా నిమ్మకాయ తీసుకొని ఇలా మొత్తం పిండేసుకోవాలి. వాటిపై అప్లై చేసుకోవాలి రసం. ఉప్పు సరిపోలేదు, మళ్ళీ వేసాను. చాలా బాగుంది. పకోడీలో నంచుకుంటాకి వెరీ నైస్. చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇవైతే పుల్లగా కారంగా ఉప్పుగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.